గీతాన్ని పాడవలసిందిగా ఉమ్మగారిని కోరుతున్నాము. ఆ తర్వాత నర్మద గారు బుక్ రీడింగ్ చేస్తారు. జై బాబా अ, అండి ఉమ్మగారు. हाँ, अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బలు గ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా సమక్షంలో పెరిగినటువంటి చిన్న పిల్లలైనటువంటి మెహర్నాథ్ తర్వాత షీలా కల్చురి జీవితాలు మనం అప్పుడు జరిగినటువంటి ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. బాబా భౌతిక శరీరంలో ఉండగా బాబు కుటుంబం మీద ఎంతో బాధ్యత వహించేవారు. ప్రతి చిన్న విషయాన్ని బాబా శ్రద్ధగా గమనించేవారు. అప్పుడు వారికి జీవితంలో అన్ని ఎంతో సహజంగా, ఎంతో సులభంగా అనిపించేవి. చాలా సార్లు ఈ ప్రపంచంలోని ఎలాంటి చింతలు తమకు లేనట్లు అనిపించేది. ఎందుకంటే తమ జీవితాలలోని ప్రతి నిర్ణయము బాబాయే తీసుకునేవారు. వారి జీవితాలు బాబా నిర్దేశించినట్టే నడిచేవి. ఉదాహరణకు రోజు పొద్దున నిద్ర లేవగానే ఈరోజు అల్పాహారం ఏమి తినాలి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ముందు రోజే బాబా గుడ్లు, పాలు, చపాతీలు తినమని నోట్ రాసి పంపించేవారు. కొన్నిసార్లు బ్రెడ్, బటర్ తినమని రాసి పంపించేవారు. అందుకే ఆరోగ్యం గురించి కూడా చింతించాల్సిన అవసరం వీరికి ఉండేది కాదు. బాబా ఏది చెయ్యమంటే అది చెయ్యడం అంతే. ఎన్ని చపాతీలు తినాలి, ఎన్ని స్లైస్ బ్రెడ్ తినాలి అని కూడా బాబా రాసి పంపించేవారు. మీకు ఇంకా ఆకలిగా ఉంటే ఇంకొంచెం తినండి అని రాయించేవారు బాబా. బాబా ఆదేశించినంత ఆహారం ఆకలి లేకపోయినా తిని తీరాలి. భోజనంలోకి ఎక్కువగా కాయగూరలు, ముఖ్యంగా బెండకాయ తినమని చెప్పేవారు. తర్వాత ఏమేమి తిన్నారో కూడా గుర్తు పెట్టుకొని బాబాకు రాసి పంపించాలి. బాబు తన ఉత్తరాలలో పోట్లాడకండి, మీ అమ్మను విసిగించకండి, బాబా మిమ్మల్ని ఫలానా ఆహారం తినమంటున్నారు అని రాసేవాడు. అప్పుడు మెహరాజాద్లో టెలిఫోన్ ఉండేది కాదు. ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే బాబా అలోపాను కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పింపల్గావ్ పంపింగ్ స్టేషన్ కు పంపించి ఖుష్రు క్వార్టర్స్ కు ఫోన్ చేసి ఆదితో మాట్లాడి మళ్ళీ బాబా ఇచ్చిన సమాచారాన్ని ఆదికి తెలపడానికి అలోబా మళ్ళీ సైకిల్ తొక్కుంటూ వెళ్ళి పంపింగ్ స్టేషన్ నుండి ఆదికు ఫోన్ చేసేవాడు. ఇలా జరిగేది ఆ ప్రక్రియలన్నీ. అంటే ఏదైనా బాబా ఇచ్చిన ఆదేశాన్ని ఆదికి చెప్పాలన్నా, ఆది నుంచి కనుక్కున్న సమాచారం బాబాకి ఇవ్వాలన్నా అలోబా
సైకిల్ తొక్కుతూ పంపింగ్ స్టేషన్ వరకు వెళ్ళేవాడు. బాబా రోజు నోటు రాసి పంపించేవారు. ఆ రోజు చేయవలసిన ఆదేశాలు అందులో ఉండేవి. ఒకరోజు బాబా ఇలా రాయించారు: రేపు ఉదయం పుదీనా టీ తాగు అని షీలాకు ఆదేశం ఇచ్చారు. మెహర్నాథ్కు మాత్రం రోజు తినేలాగే ఆహారం తినమన్నారు. షీలాకు ఆశ్చర్యం వేసింది. బాబా ఎప్పుడూ షీలాకు ఇలా కేవలం టీ మాత్రమే తాగమని, ఆహారం మానమని ఆదేశం ఇచ్చి ఉండలేదు. ఉదయం అల్పాహారం తినకుండా ఖాళీ కడుపుతో స్కూల్కు వెళితే ఆకలి వేస్తుంది కదా అనుకుంది షీలా. ఆ రాత్రి ఆలోచిస్తూ నిద్రపోయిన షీలా ఉదయం లేవగానే జ్వరంతో లేచింది. దానికి తోడు వాంతులు కూడా ప్రారంభమయ్యాయి. ఆహారాన్ని చూస్తూనే విముఖత కలుగుతోంది. స్కూల్కు కూడా వెళ్ళలేదు. అప్పుడు అర్థమైంది షీలాకు, బాబా ఎందుకు కేవలం పుదీనా టీ మాత్రమే తాగమని చెప్పారు. మరుసటి రోజు కిచిడి తినవచ్చు అంటూ ఆదేశం వచ్చింది బాబా వద్ద నుండి. తనకు జబ్బుగా ఉందా అని అడగలేదు బాబా. రమ బాబాకు షీలా అనారోగ్యం గురించి కబురు పంపించింది. బాబా సమాధానం పంపిస్తూ, నాకు తెలుసు, అందుకే షీలాకు పుదీనా టీ మరియు కిచిడి ఇవ్వమని నోట్ రాయించి పంపించాను అని రాశారు. ఆ రోజు నుండి బాబా తమకు రోజు పంపించే నోటు మూలాన ఆ మరుసటి రోజు ఫలానా వాళ్ళు జబ్బు పడతారు అన్న విషయం కూడా ముందే వీరికి తెలిసిపోతూ ఉండేది. బాబా పంపించిన ఈ నోట్స్ కానీ, లెటర్స్ కానీ ఎవ్వరికీ చూపించకూడదు అని బాబా ఆదేశించారు. అవి అక్కడ ఇక్కడ పడితే ఎదుటి వాళ్ళ కళ్ళ పడతాయని వాటిని భద్రంగా కబోర్డ్‌లో దాచిపెట్టారు. ఒకసారి బాబా రమతో, నేను మీకు పంపిస్తున్న నోట్స్ ఏం చేస్తున్నారు అని అడిగారు. బాబా, వాటినన్నిటినీ జత చేసి భద్రంగా దాచాను అని చెప్పింది రమ. ఆ లెటర్స్‌లో, నోట్స్‌లో మీకు మాత్రమే సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని బయటకు చదవడం నాకిష్టం లేదు. వాటిని నాశనం చెయ్యండి అన్నారు బాబా. షీలా వాటిని నీటిలో అద్దితే అక్షరాలు చెరిగిపోతాయి కాబట్టి ఎవ్వరూ చదవలేరు అంది. బాబాకు ఆ సలహా నచ్చింది. మంచిది, ఇప్పుడు ఎవ్వరు వాటిని చదవలేరు అన్నారు బాబా. బాబాకు పాశ్చాత్య దేశాల నుండి ప్రేమికులు ఎక్కువగా రకరకాల చాక్లెట్స్ పంపించేవారు. ముఖ్యంగా స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ నుండి మంచి మంచి ఖరీదైన చాక్లెట్స్ వచ్చేవి. బాబా భోజనం తర్వాత ఒక చిన్న చాక్లెట్ ముక్క అడిగి తీసుకొని తినేవారు. ఒక్కొక్కసారి పెద్ద ముక్క అడిగేవారు. డాక్టర్ గోహెర్ బాబాను వారించేది. బాబా బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమో అని ఆమెకు భయం. బాబా మండలి హాలులో కూర్చున్న సోఫా పక్కన ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో ఒక చాక్లెట్ బాక్స్ ఎప్పుడూ ఉండేది. షీలా మరియు మెహర్నాథ్ మండలి హాలులోకి వెళ్ళినప్పుడు బాబా ఇద్దరికి కొన్ని చాక్లెట్స్ ఇచ్చేవారు. ఒకసారి ఇలాగే బాబా రకరకాల చాక్లెట్స్ గుప్పెడు నిండా తీసి ఇద్దరికి ఇచ్చి వాటిని సమానంగా పంచుకోమన్నారు. షీలా బాబా ఇచ్చిన చాక్లెట్స్ ను 2 కుప్పలుగా పెట్టింది. ఒక కుప్పలో తనకు నచ్చిన చాక్లెట్స్ కొన్ని తక్కువగానే పెట్టుకుంది. ఇంకొక కుప్ప పెద్దది. ఏది కావాలో ఎంపిక చేసుకోమని మెహర్నాథ్‌కు చెప్పింది షీలా. మెహర్నాథ్ పెద్ద కుప్పే కావాలన్నాడు. షీలా ఆలోచన ఫలించింది. మెహర్నాథ్ పెద్ద కుప్ప తీసుకున్నాడు, కానీ అందులో చాక్లెట్స్ ఎక్కువ ఉన్నా మంచి చాక్లెట్స్ లేవు. రుచిగా ఉన్నవి అందులో లేవు. చిన్న కుప్పలో చాక్లెట్స్ తక్కువ ఉన్నా అన్నీ మంచి మంచి రుచి కలిగినవే ఉన్నాయి. షీలా తన ట్రిక్ ఫలించినందుకు ఎంతో సంతోషించింది. కానీ మెహర్నాథ్‌కు ఏదో అనుమానం వచ్చి ఏదో తేడా జరిగింది అనుకున్నాడు. నేరుగా బాబా వద్దకు వెళ్లి, నాకు చిన్న కుప్పే కావాలి బాబా అన్నాడు. బాబా, నీకు దొరికినవి బాగానే ఉన్నాయి కదా, వాటినే తీసుకో అన్నారు మెహర్నాథ్‌తో. షీలాకు మాత్రం తన ట్రిక్ పనిచేసింది. తనకు కావాల్సిన చాక్లెట్స్ తనకు దొరికాయి అని ఆనందంగా ఉంది. బాబా షీలాతో, మెహర్నాథ్‌తో అలాగేనా ప్రవర్తించేది? వాడిని ఏమార్చావు. వెళ్ళి ఆ పెద్ద కుప్పలో ఉన్న చాక్లెట్స్ తీసుకురా అన్నారు బాబా. తరువాత బాబా ఇద్దరికీ తనే పిడికిడి నిండా చాక్లెట్స్ వేరువేరుగా ఇచ్చారు. వాటిని షీలా ఎంచి చూస్తే
సరిగ్గా ఇద్దరికీ సమానంగా ఉన్నాయి. బాబా యథాలాపంగా పిడికిడి నిండా ఇచ్చినా కూడా అవి ఇద్దరికీ సమానంగానే అందాయి. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరికీ అన్ని రకాల చాక్లెట్స్ సమానంగా వచ్చాయి. ఒకసారి బాబా మెహరాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబా కిటికీ దగ్గర ఒక ట్రయాంగిల్ షేప్ బాక్స్‌లో చాక్లెట్స్ కనపడ్డాయి ఇద్దరికీ. బాబా ఇద్దరిని ఆలింగనం చేసుకొని కూర్చోమన్నారు. ఎప్పుడు ఇచ్చినట్టు ఆ రోజు చాక్లెట్స్ ఇవ్వలేదు బాబా. మెహర్‌నాథ్‌కు అసహనంగా ఉంది. బాబా చాక్లెట్స్ ఇవ్వడం మర్చిపోయారేమో అనుకున్నాడు మెహర్‌నాథ్. అతడు షీలా చెవిలో బాబాను చాక్లెట్స్ ఇవ్వమని అడుగు అంటున్నాడు. బాబా మండలి వారితో ఏదో ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలిద్దరి దృష్టి ఆ చాక్లెట్స్ బాక్స్ మీదే ఉంది. వారి అవస్థ చూసిన బాబా ఏం జరుగుతోంది అని అడిగారు. షీలా మెహర్‌నాథ్ మీదే చెప్పింది. బాబా షీలా ఏమనుకుందంటే, బాబా చాక్లెట్స్ ఇవ్వాలని అనుకుంటే సంతోషంగా ఇస్తారు. ఒకవేళ బాబాకు అలా అడగడం చిరాకనిపిస్తే కేవలం మెహర్‌నాథ్‌ను మాత్రమే మందలిస్తారు. తాను తప్పించుకోవచ్చు అన్న ఆలోచన చేసింది షీలా. బాబా మెహర్‌నాథ్‌కు చాక్లెట్స్ కావాలంట అని చెప్పింది షీలా. అవునా! కేవలం మెహర్‌నాథ్‌కి మాత్రమే చాక్లెట్స్ కావాలా? అన్నారు బాబా. అవును బాబా అంది షీలా. సరే ఆ డబ్బా తీసుకురండి. మెహర్‌నాథ్‌కు చాక్లెట్స్ కావాలంట. అతడికి మాత్రమే ఇస్తాను అన్నారు బాబా. బేబీకి చాక్లెట్స్ అక్కరలేరు. అందుకే ఆమెకేమి ఇవ్వను అన్నారు బాబా. షీలాకు మొహం వాడిపోయింది. మెహర్‌నాథ్ తనకు ఇచ్చిన చాక్లెట్స్ తన ఆహ్, తనతోనే ఉంచుకుంటాడు. నాతో పంచుకోడు. మరి నా పరిస్థితేంటి అనుకుంది షీలా. బాబా షీలాతో, "నీకు చాక్లెట్స్ అవసరం లేదు. నేనేం చెయ్యను. పోనీ ఇవి తీసుకో" అంటూ కొన్ని మాత్రమే షీలాకు ఇచ్చి మిగిలినవన్నీ మెహర్‌నాథ్‌కి ఇచ్చేశారు. తర్వాత బాబా ఇలా అన్నారు, "నీకేదైనా కావాలంటే ఎప్పుడూ సత్యమే చెప్పాలి. అప్పుడే నీకు మొత్తం దొరుకుతుంది" అన్నారు బాబా. ఎప్పుడు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు షీలా, నేను ఇలా చెబితే బాబాకు కోపమొస్తుందేమో, బాబా నొచ్చుకుంటారేమో, నన్ను చివాట్లు పెడతారేమో అని బుద్ధిని ఉపయోగించి ప్రయత్నం చేసినప్పుడల్లా అది ఫలించేది కాదు. చాలా సంవత్సరాల వరకు ఆది సీనియర్ తన రోజువారీ కలాపాలను డైరీలో రాసేవాడు. రమాను పిల్లలను మెహరాజాద్‌కు తన కారులో తీసుకెళ్ళినప్పుడు ఉదాహరణకు ఇలా రాసేవాడు. ఈరోజు అక్టోబర్ 2, 1963 రమ, మెహర్‌నాథ్ మరియు షీలాను ఉదయం 10 గంటలకు బాబాను కలవడానికి మెహరాజాద్‌కు తీసుకెళ్ళాను. బాబా వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వారి చదువు, వారి పాఠశాల గురించి అడిగారు. షీల తిరగాడడానికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఉండేది ఆది డైరీ. తిరగాడడానికి ఆదేశాలు అంటే ఖుష్రు క్వార్టర్స్‌లో షీల ఎక్కడెక్కడ తిరగవచ్చో, ఎక్కడ తిరగకూడదో బాబా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేవారు. ఉదాహరణకు సరోజ్ క్యాంటీన్ ముందర తిరగకూడదు. ఎందుకంటే అక్కడ పురుషులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. అలాగే ఖుష్రు క్వార్టర్స్ గేట్ దగ్గర నిలబడకూడదు అని మొదలైన ఆదేశాలను బాబా షీలాకు ప్రత్యేకంగా ఇచ్చేవారు. ఖుష్రు క్వార్టర్స్ లోనికి మారినప్పుడు బాబా అరంగావ్‌కు చెందిన వారిని ఎవ్వరిని ఇంటిలోకి అనుమతించకూడదు అని గట్టిగా చెప్పారు. రమ వాళ్ళ ఇంటి కాంపౌండ్‌లోకి ఎవ్వరిని అనుమతించకూడదు అని అదికి కూడా ఆదేశాలు ఇచ్చారు బాబా. బాబా ఈ విషయం గురించి ఎంత గంభీరంగా ఉన్నారో 2 సంఘటనల ద్వారా అర్థమైంది. మొట్టమొదటిదేంటంటే పుకార్‌కు అది సంబంధించినది. హమీర్‌పూర్‌కు చెందిన పుకార్ బాబాకు ఆప్త ప్రేమికుడు. పుకార్ మరియు ఇంకొక వ్యక్తి మెహరాజాద్‌లో బాబాను దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళుతూ అహ్మద్ నగర్‌లో ఖుష్రు క్వార్టర్స్‌లో కాసేపు ఆగారు. వారిద్దరికీ రమ టీ ఇచ్చింది. అదే రమ చేసిన పొరపాటు. ఈ విషయం బాబాకు తెలిసి అరగంట పాటు ఆదిని మందలించారు. వారినెందుకు లోనికి అనుమతించావు అని బాబా నిలదీశారు. ఇక రెండవ సంఘటన పూణే సెంటర్ నుండి వచ్చిన 10 మంది ప్రేమికులు
ఉన్నారు. వారిలో రామకృష్ణన్ మరియు మధుసూదన్ కూడా ఉన్నారు. వారు కూడా బాబాను దర్శించుకొని పూణే తిరిగి వెళుతూ అహ్మద్‌నగర్‌లో ఖుష్రో క్వార్టర్స్‌కు వచ్చారు. వారు రమ ఇంటి ముందర ఉన్న వరండాలో కూర్చున్నారు. వారిని అలా చూసి రమ వారికి మంచినీళ్లు ఇచ్చి, అలాగే తాను తయారు చేసిన దీపావళి మిఠాయిలు కూడా ఇచ్చింది. ఈ విషయం తెలిసి బాబా మళ్ళీ మెహరాజాద్‌కు పిలిపించారు. ఈసారి బాబా ఆది మరియు రమ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆదితో బాబా గట్టిగా మందలించారు. "నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? రమాను మరియు పిల్లలను చూసుకునే బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించాలి. నా ఆదేశాల కంటే కూడా నీకు పూనా ప్రేమికుల అభిప్రాయాలే ఎక్కువయ్యాయా?" అన్నారు. ఆది, "బాబా, వారు కొంచెం నీడ పట్టున కూర్చొని భోజనం చేసుకొని వెళ్ళిపోతాము అన్నారు. అందుకే నేను ఆహ్, ఏమి మాట్లాడలేదు" అన్నాడు. బాబా ఆదిని మందలిస్తూ, "నువ్వు నా ఆదేశాన్ని ధిక్కరించడం కన్నా, వాళ్ళని దారిలో ఏదైనా చెట్టు కింద కూర్చొని భోజనం చెయ్యమని చెప్పాల్సింది. వాళ్ళు చనిపోయినా నీకు అనవసరం. అసలు వాళ్ళెవరు నీకు? రమ నీ సంరక్షణలో ఉంది. ఆమె వారిని తన ఇంటికి ఆహ్వానించకుండా నువ్వు జాగ్రత్త వహించాల్సింది. నా ఆదేశాలను ఆమెకు నువ్వు జ్ఞాపకం చెయ్యాలి కదా! ఇక్కడి నుండి వెళ్ళు. నీ మొహం ఇంక నాకు చూపించకు" అంటూ బాబా మీద కోపంతో మండిపడ్డారు. బాబా ఆది మీద కోపంతో మండిపడ్డారు. బాబా ఎప్పుడూ పిల్లల మీద, రమ మీద దృష్టి నిలిపే ఉంచేవారు. రమకు తన తప్పును తెలిసి వచ్చేలాగా చేసి, మళ్ళీ ఆమె పొరపాటు చేయకుండా జాగ్రత్త వహించేలాగా హెచ్చరిక చేసేవారు బాబా. కొన్ని రోజుల తరువాత కొంతమంది డెహ్రాడూన్ ప్రేమికులు ఖుష్రో క్వార్టర్స్‌కు వచ్చారు. ఆ రోజుల్లో హోటల్స్ గానీ, వేరే ఎలాంటి సౌకర్యాలు గానీ ఉండేవి కాదు. వారు ఎక్కడ ఉండటానికి స్థలం దొరకక, ఒక్క పూటే కదా రమా ఇంటిలో ఉండి వెళ్ళిపోవచ్చు అని అనుకొని వచ్చారు. వారికి బాబా ఆదేశం గురించి తెలియదు. రమ చాలా సౌమ్యంగా కుదరదు అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. వారికి ఒక గ్లాస్ నీరు కూడా ఇవ్వలేదు రమ. బాబా ఆదేశాలు తెలియని వారు రమ ప్రవర్తనను చూసి నొచ్చుకునేవారు. కానీ బాబా ఆదేశాలు తనకు ఎంత ముఖ్యమో తెలిసిన తర్వాత రమ ఇతరుల మనోభావాలకు ప్రాముఖ్యత ఇచ్చేది కాదు. రమ తన శాయశక్తులా తన ప్రియతముడి ఇచ్చను పాటించడానికే ప్రయత్నించేది. అదే రమకు అత్యంత ముఖ్యమైన విషయం. 1963 అక్టోబర్ 22వ తారీఖు మెహర్‌నాథ్ 10వ పుట్టినరోజు వచ్చింది. బాబా అందరినీ మెహరాజాద్‌కు రమ్మన్నారు. ఎప్పుడూ లేనిది ఆ రోజు బాబా రమను మటన్ వండి తెమ్మన్నారు. బాబా గట్టి పదార్థాలను నమలలేరు అని రమ మటన్ ముక్కలను మెత్తగా ఉడికించి తయారు చేసి ముందుగానే మెహరాజాద్‌కు పంపించేసింది. మరుసటి రోజు మెహ్రాజాదులో భోజనాల సమయంలో బాబా రమాతో, "నువ్వు పంపించిన మటన్ కూర చాలా బావుంది. నిన్న నేను తిన్నాను. ఇవాళ కూడా తింటున్నాను. అంత మెత్తగా ఎలా వండావు?" అని అడిగారు బాబా. మటన్ తీసుకురావడానికి రమాతో షీలా కూడా మార్కెట్‌కు వెళ్ళింది. ఆ ప్రదేశం చాలా రోతగా ఉంది. అక్కడ చిన్న చిన్న లేతగా ఉన్న మేకను ఎంచుకొని, దానికి క్షమాపణలు చెప్పి, బాబాను తలుచుకొని, ఆ మేక చాలా అదృష్టం చేసుకుంది అనుకుంటూ దాన్ని ఎన్నుకోవడం జరిగింది అని చెప్పింది షీలా. బాబా, "అవును, ఆ మేకకు ఎంతో ఉత్తమమైన జన్మ లభిస్తుంది. అది మానవ జన్మను తీసుకుంటుంది. దానికి లక్షలాది జన్మలు తొలగింపబడతాయి. నేను తింటున్నాను అంటే అది ఎంతో అదృష్టం చేసుకొని ఉంది" అన్నారు బాబా. షీలాను చూసి, "నీకు ఆ మేకను చూసి బాధ కలిగిందా? నువ్వు నా నామం తీసుకున్నావు కాబట్టి నేను దానికి సహాయం చేయాల్సి వచ్చింది" అన్నారు బాబా. ఆ మేక పిల్లకు మానవ జన్మ లభించడానికి బాబా మేక భారాన్ని తన మీద వేసుకున్నారు అంది మెహ్రా. రామ రమ శాకాహారి. బాబా కోసం మాంసం వండుతున్నప్పుడు బాగా వండగలనా అని కొంచెం భయపడింది రమ. అంతేకాదు, బాబాకు అర్పించడానికి ముందుగా ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూడడానికి కూడా లేదు. బాబా ఆ ఆహారాన్ని కొంచెం ప్లేట్
బాబా ఫోటో ముందు పెట్టి, బాబాకు అర్పించిన తర్వాత ఎవరైనా రుచి చూడడానికి ఇవ్వమన్నారు బాబా. మెహ్రా తాము మెహ్రాజాదులో కూడా అలాగే చేస్తాము అని చెప్పింది. ఒక్కొక్కసారి బాబా భోజనానికి రావడం ఆలస్యమైతే మేము కూడా బాబా ఫోటోకు ఆహారాన్ని అర్పించి మా భోజనాన్ని ముగిస్తాము అని చెప్పింది మెహ్రా. చిన్నతనంలో మెహ్రా అమాయకంగా బాబా ఫోటో ముందర అర్పించిన ఆహారాన్ని దగ్గరగా గమనించి చూసేది. బాబా ఆ ఆహారాన్ని కొంచెమైనా తిన్నారా అని. బాబా రమాతో పురుషులకు కూడా వేరుగా మటన్ ఇంకొక పాత్రలో సర్ది పంపించమన్నారు. మండలి వారికి అరుదుగా రుచికరమైన ఆహారం తినడానికి దొరికేది. అందుకే రమ వారికి చపాతీలు, అన్నం, కూర అన్నీ పంపించేది. కరువు ప్రదేశం నుంచి వచ్చిన వారిలాగా ప్రవర్తిస్తారు వారు అన్నారు బాబా హాస్యంగా. నేను కడుపు నిండా తిన్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది అంటూ బాబా తన కడుపును ముట్టుకున్నారు. రమ దగ్గర డబ్బు లేదు. ఆమె పేదరాలు. కానీ ఆమెకు ఉదారమైనటువంటి హృదయం ఉంది అన్నారు బాబా. పెండు, ఎరుచ్, రమ పంపించిన మటన్ చాలా బాగుంది అని చెప్పారు. వారు కడుపారా తిన్నారు. రమ ఎప్పుడు ఆహారం పంపించినా మెహరాజాదులో అందరూ 2, 3 రోజులు ఆ ఆహారాన్ని వేడి చేసుకొని తినేవారు. కాకా భార్య మెహరాజాదుకు మేనేజర్. ఒకసారి పెండు మెహరాజాదు వంటగదిలో నుండి షీలాకు ఒక చపాతీ ఇచ్చాడు. కాక ఆ విషయం పసిగట్టి పెండును పట్టుకున్నాడు. పెండు తన భాగంలో నుండి ఒక చపాతీని తగ్గించుకోవాలి అన్నాడు కాక. బాబా భోజనాల టేబుల్ దగ్గర ఎందుకు ఆలస్యమైంది అని రమాని అడిగారు. పెండు చపాతీ ఇచ్చాడు. దాన్ని షీలా తిన్నాక మేమిక్కడికి వస్తున్నాం బాబా అంది రమ. తాము ఇంటి వద్ద మెహ్రాజాదుకు బయలుదేరడానికి ముందే ఆహారం తిని వచ్చినా కూడా ఇక్కడికి రాగానే మళ్ళీ ఆకలి అయ్యేది అందరికీ. అలా జరగడానికి కారణం ఉంది అన్నారు బాబా. ప్రతిరోజు ఎవరితో కలిసి భోజనం చేస్తామో వారితోనే ప్రతిరోజు తింటే ఆకలి ఎక్కువగా ఉండదు. కానీ ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారితో కలిసి తింటున్నప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. అది నిజం కదా! ఈ ప్రపంచం మొత్తం నాలోనే ఉంది. అది మీకు కనిపించకపోవచ్చు. అలా మొత్తం ప్రపంచమే మన ముందు ఉన్నప్పుడు ఆకలి ఇంకో ఎక్కువ అవుతుంది. ఇదే కారణం మీ ఆకలికి అన్నారు బాబా. బాబా హాస్యమాడుతూ రమాతో, "నువ్వు షీలాకు, మెహర్నాథ్‌కు కడుపు నిండా ఆహారం పెట్టి తీసుకొచ్చినా అది ప్రయోజనం ఉండదు. వారు నన్ను చూడగానే వారికి ఆకలి ఎక్కువవుతుంది. మొత్తం ప్రపంచం నాలోనే ఉంది. మీరు చూడలేకపోవచ్చు కానీ ఆంతరికంగా మీకు ఆ అనుభూతి కలుగుతుంది" అన్నారు. సామాన్యంగా జనం సామూహికంగా అందరూ కలిసి భోజనం చేస్తే ఎప్పటికన్నా ఎక్కువగా తింటారు అన్నది జనం యొక్క అభిప్రాయం. మీరు వచ్చినప్పుడు మేము కూడా ఎక్కువగా తింటాం కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు అన్నారు బాబా. బాబా స్త్రీ మండలికి స్వయంగా తన చేత్తో ఆహారాన్ని వడ్డించారు. అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనం చేయమన్నారు బాబా. అలా బాబాతో కలిసి భోజనం చేయడం అందరికీ సంతృప్తిని కలిగించేది. రమాకు వంటలు వండి మెహరాజాదుకు పంపించమని ఆదేశాలు వస్తూ ఉండేవి. కానీ కొన్నిసార్లు వాటిని వండాల్సిన అవసరం లేదు. కేవలం పంపిస్తే చాలు అనే ఆదేశం వచ్చేది. రమా సోదరుడు ధీరజ్ తన పల్లె నుండి సామాను తీసుకొచ్చాడు. అవి బాబాకు త్వరగా జీర్ణమై సామలు తీసుకొచ్చాడు. బాబాకు అవి త్వరగా జీర్ణం అయ్యేవి. కానీ దాన్ని వండి పంపిస్తే మెహరాజాదుకు తీసుకెళ్ళి బాబా దాన్ని తినే సమయానికి చల్లగా అయిపోతాయి, రుచి ఉండదు అనుకుని దాన్ని ఎలా వండాలో తెలిపి వాటిని అలాగే మెహరాజాదుకు పంపించింది రమ. అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నడీ హత్య గావింపబడ్డాడు. ఈ విషయం గురించి ఆతంకం వ్యక్తం చేస్తూ మెహ్రా మరికొందరు స్త్రీ మండలి బాబా ముందు తమ ఆతంకాన్ని తెలియజేశారు. కెన్నడీ చాలా మంచి వ్యక్తి. అతడికి ఇలా జరగడం బాగాలేదు అంది మెహ్రా.
అతడి పిల్లల గతి ఏమిటి అనుకుంది మెహ్రా. షీలా ఈ వ ఈ వార్తకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్ తీసుకొచ్చి బాబాకు, మెహ్రాకు చూపించింది. కొన్ని సంవత్సరాల తరువాత కెన్నడీ సోదరుడు బాబీని కూడా కాల్చి చంపారు. అప్పుడు కూడా మెహ్రా ఇలాగే ఆతంకానికి లోనయ్యింది. 1963వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మెహ్రా పుట్టినరోజును ఆచరించారు. చాలా ఘనంగా జరిగింది ఆ వేడుక. 250 మంది స్త్రీలు హాజరయ్యారు. మెహ్రా కొత్త చీర కట్టుకుని దానికి సరిపోయేలాగా గాజులు ధరించింది. మెహ్రా బజారుకు వెళ్లి చీర కొనేది కాదు. ఆ పని షీలాకు వహించారు బాబా. షీలా స్వయంగా మెహ్రా కోసం అంగడికి వెళ్లి చీర సెలెక్ట్ చేసి వాటికి సరిపోయే గాజులు మొదలైనవి కొని తెచ్చేది. ఒకరోజు మండలి హాలులో బాబా స్త్రీ మండలి వారి కోరికలు, అవసరాల గురించి ఫిర్యాదు చేస్తూ, వారికి మ్యాచింగ్ గాజులు కావాలి, చెవిదిద్దులు కావాలి, అ- అవి చాలా ఖరీదు. వాటిని తెప్పించడానికి నేను ఆదిని బొంబాయికి పంపించాలి. మెహ్రా కనుక ఏదైనా కోరితే నేను తప్పకుండా దాన్ని ఆమోదించి తీరుతాను. కానీ మిగిలిన స్త్రీలు, వారు నాకు సమస్యలు సృష్టిస్తారు. వారు మెహ్రా బుర్రలో ఏవేవో నింపి ఆమె ద్వారా నన్ను అడిగిస్తారు. ఆదిని బొంబాయికి పంపించి స్త్రీ మండలి కోరిన వస్తువులను తెప్పించాలంటే పెట్రోల్ ఖర్చు, ఆది భోజనం ఖర్చు ఇవన్నీ ఎక్కువ అయ్యేవి. ఆది తన పెద్దమ్మ కూతురు కుర్షద్ ఇంటిలో ఉండేవాడు బొంబాయిలో. ఒక్కొక్కసారి కుర్షద్ కూడా ఆదితో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసేది. అంత దూరం బొంబాయికి వెళ్ళడానికి బదులు ఇక్కడ అహ్మద్ నగర్‌లోనే అన్నీ కొనుక్కుంటే బాగుంటుంది కదా అని ఆది సలహా ఇచ్చాడు. బాబా షీలాను, "నువ్వు ఎప్పుడైనా బజారుకు వెళ్ళావా?" అని అడిగారు. గోహెర్‌కు చెప్పి షీలా దగ్గరే అన్నీ తెప్పించుకోమన్నారు. ఆది బొంబాయి వెళ్ళే అగత్యం తప్పింది. షీలాకు డబ్బు ఇచ్చి నగర్‌లోని దుకాణానికి వెళ్లి లేత ఆకుపచ్చ రంగు చీరను మెహ్రా కోసం ఎంపిక చేసి తీసుకురమ్మన్నారు బాబా. కానీ ఆ చీరను ఆ అంగడిలో సేల్స్ మెన్ తాకకుండా నువ్వే దాన్ని తీసుకో అన్నారు బాబా. కానీ వాటిని షెల్ఫ్ లోపల సర్దడానికి ఆ సేల్స్ మెన్ తాకి తీరాలి కదా బాబా అంది షీలా. నేను చెప్పింది విను, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు బాబా. ఎంజీ రోడ్‌లోని కోహినూర్ క్లాత్ షాప్ నుండి బాబా చెప్పిన రంగు చీరని తెచ్చింది షీలా. మెహ్రాకు ఆ చీర చాలా నచ్చింది. అప్పటి నుండి ప్రతి పుట్టినరోజుకు మెహ్రాకు షీలాయే చీర ఎంపిక చేసి తెచ్చేది. రవిక కుట్టడానికి షీలాయే స్వయంగా గుడ్డ కత్తిరించి ఇచ్చేది. రమా వద్ద ఉన్న కుట్టు మిషన్ మెహ్రాజాద్‌కు పంపించి టైలర్‌ను కూడా తానే పంపించేది షీలా. బాబా షీలా చేస్తున్న సహాయానికి సంతోషిస్తూ, "నువ్వు ఏమి గడిస్తున్నావో నీకు తెలియదు. నువ్వు ఇదంతా మెహ్రా కోసం హృదయపూర్వకంగా చేస్తున్నావు. నీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది" అన్నారు బాబా. ఒకసారి ఎవరో ప్రేమికులు తమ పుట్టినరోజు మెహ్రాజాద్‌లో ఆచరించుకోవడానికి డబ్బు పంపించారు. సామాన్యంగా బాబా అలాంటివి అంగీకరించరు. ఈసారి ఆశ్చర్యంగా బాబా ఆ డబ్బు తీసుకున్నారు. షీలాకు ఆ డబ్బు ఇచ్చి ఆదివారం ఉదయం 9 గంటలకు తనకు, మండలి వారికి కలిపి కోకాకోలా బాటిల్స్ తీసుకొని రమ్మన్నారు. షీలా కోకాకోలా కొని ఐస్ ప్యాక్‌లో భద్రంగా సర్ది ఆది సీనియర్ కారులో మెహ్రాజాద్ తీసుకొచ్చింది. బాబా వాటిని చూసి, "అవి చాలా చల్లగా ఉన్నాయా? అంత చల్లగా ఉంటే మెహ్రా, మణి మొదలైన వారు తాగలేరు. కొంచెం వెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచు. మండలి వారికి కూడా జలుబు చేయవచ్చు" అని చెప్పారు. అలోబా మరియు పెండు ఒక బకెట్‌లో వెచ్చటి నీటిని తెచ్చారు. మండలి హాలు బయట ఎండలో ఆ బకెట్ లోపల ఒక్కొక్కటే బాటిల్ పెట్టసాగింది షీలా. అందులో అందరూ లోపల బాబాతో ఉన్నారు. షీలా మాత్రం బయట ఆ బాటిల్స్‌ను వెచ్చగా చేయడానికి ప్రయత్నిస్తోంది. బాబా ప్రతి 10 నిమిషాలకు అయిందా అని కబురు పంపించేవారు. మధ్యాహ్నం 12:30 అందరూ లోపలికి వెళ్లారు భోజనం చేయడానికి.
అప్పటికి కోకో కోలా వెచ్చబడింది. షీలా వాటిని డైనింగ్ హాల్‌లోకి తీసుకెళ్ళి ఒక్కొక్కరికి బాటిల్స్ ఓపెన్ చేసి గ్లాస్‌లో పోసి ఇచ్చింది. బాబా గ్లాస్‌లో కోకో కోలా వంచాక ఇంకా కొంచెం బాటిల్‌లో మిగిలింది. బాబా దాన్ని నువ్వే తాగు నా ప్రసాదంగా అన్నారు షీలాతో. షీలా అలా ఆ బాటిల్‌లోని కోకో కోలాను తను తాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అహ్మద్‌నగర్‌లో కోకో కోలా అమ్మడం నిలిపేశారు. బాబా ఇప్పుడు వేరే ఎలాంటి కూల్ డ్రింక్స్ దొరుకుతాయి అని అడిగారు షీలాను. సరోజ్ థియేటర్‌లో వాళ్ళే తయారు చేసి అమ్మే జింజర్ సోడా బాగుంటుంది అని బాబాకు తెచ్చి ఇచ్చింది షీలా. అది చాలా ఘాటుగా ఉంది. బాబా అది గొంతుకు మంచిది అన్నారు. స్త్రీ మండలి వారు కూడా కొంచెం కొంచెం రుచి చూశారు. ప్రతి వారము ఆ జింజర్ సోడా తీసుకురమ్మని షీలాకు చెప్పేవారు బాబా. బాబా గ్లాస్ నిండిపోవడంతో కొంచెం మెహ్రా గ్లాస్‌లో పోశారు. మెహ్రాకు వాసనలు తెలిసేవి కాదు. అందుకే అంత ఘాటుకు ఉన్నా కూడా ఆమెకి ఏమీ తేడా అనిపించలేదు. మెహ్రా బాబాను హెచ్చరిస్తూ, "బాబా మీరు ఎక్కువ తాగకండి. మీకు విరోచనాలు కలగవచ్చు" అని వారించింది. బాబా మరేం పర్వాలేదు తనకేం కాదు అన్నారు. మెహ్రాజాదులో ఎవ్వరికైనా కడుపు నొప్పి వస్తే బాబా కొన్ని బాటిల్స్ ఎక్కువ తెమ్మని కబురు పెట్టేవారు. షీలా తన డబ్బుతో సోడా బాటిల్స్ కొని తీసుకెళ్తే గోహెర్ ఆ డబ్బు తిరిగి ఇచ్చేసేది. మెహర్‌నాథ్ ఖుష్రూ క్వార్టర్స్‌లో కొత్తగా మొదలుపెట్టిన బాబా సెంటర్‌ను ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. రోజూ ఆ రూమ్‌ను తానే ఊడ్చి, అలికి శుభ్రం చేసేవాడు. ఒక కార్పెట్ పరిచి, ఒక మూలన ఒక టేబుల్ క్లాత్ పరిచి, అందమైన పువ్వులతో బాబా ఫోటోను అలంకరించేవాడు. బాబా ఫోటోకు పూలమాల వేసేవాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సెంటర్ ప్రారంభోత్సవానికి బాబాను ఆహ్వానించాడు మెహర్‌నాథ్. రమ బాబాకు ఉత్తరం రాసి ఈ విషయం తెలియజేసింది. రమకు మలబద్ధకం ఉండేది. షీలాకు చెవిపోటు వీటి గురించి కూడా బాబాకు తన ఉత్తరములో రాసి తెలియజేసింది రమ. బాబు చేత సమాధానం రాయించారు బాబా. బాబాకు నీ ఉత్తరం చదివి వినిపించాను. ట్రిఫులా అనే ఆయుర్వేదిక్ రెమెడీని వాడి వేడి నీటిలో తీసుకొని నీ కడుపును తీసుకోమని బాబా సలహా ఇస్తున్నారు. అది నీ కడుపును శుభ్రం చేస్తుంది. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. షీలా చెవిలో మందు చుక్కలు రోజు వేస్తూ ఉండు. ఆమె చెవిలో చీము కారడం నెమ్మదిగా తగ్గుతుంది. తరువాత షీలాను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లి చూపించు. ఏప్రిల్ 1వ తారీఖున బాబా పూణే వెళుతున్నారు. ఆ రోజు కొంచెం సేపు ఖిల్నాని కుటుంబాన్ని బాబా కలుస్తారు. తర్వాత నీ ఇంటికి వచ్చి మెహర్‌నాథ్ కోరిక ప్రకారం సెంటర్ ప్రారంభం చేస్తారు. ఆ వేడుకకు అనుగుణంగా మెహర్‌నాథ్ సెంటర్‌ను అలంకరించాలి. మెహర్‌నాథ్ మరియు షీలా బాగా చదివి పరీక్షలలో ఫస్ట్ రావాలని బాబా ఆకాంక్షిస్తున్నారు. అందుకే వారికి ట్యూషన్ కూడా ఏర్పాటు చేయించమన్నారు బాబా. వాళ్ళు ప్రథమ శ్రేణిలో మంచి మార్కులు తెచ్చుకుంటే బాబా సంతోషిస్తారు. బాబా తన ప్రేమను మెహర్‌నాథ్, బేబీ, ఫిరోజా, ఫి పారోలకు పంపిస్తున్నారు అని సమాధానం వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ బాబా ఖుష్రూ క్వార్టర్స్‌కు వచ్చారు. రమ బాబాకు ఎర్రటి తిలకం అద్దింది. వాకిలికి కట్టిన ఎర్రటి రిబ్బన్‌ను బాబా కత్తిరించి సెంటర్ ప్రారంభం చేశారు. సెంటర్ ద్వారం దగ్గర రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించింది రమ. మెహర్‌నాథ్ మరియు షీలా చెరొక పక్కన బాబా చేతులు పట్టుకుని లోపలికి తీసుకొచ్చారు. అహ్మద్‌నగర్‌కి చెందిన ఫోటోగ్రాఫర్ బయ్యా పాండేను ఫోటోలు తీయడానికి పిలిపించారు. కానీ పూణే వెళ్ళడానికి ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ఏరుచ్ అతడిని వద్దు అని వారించాడు. బాబా పర్వాలేదు అతడిని పిలవండి అన్నారు. కానీ అప్పటికే బయ్యా పాండే వెళ్ళిపోయాడు. బాబాను ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టారు. బాబా మాటలను ఎరుజ్ తర్జుమా చేసి చెబుతున్నాడు. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రియమైన మెహర్‌నాథ్ ఈ సెంటర్‌ను ప్రేమతో నిర్మించి నన్ను ప్రారంభం చెయ్యమన్నాడు. ఈ సెంటర్‌లో నేను సదా హాజరై ఉంటాను అన్నారు బాబా. బాబా మెహర్‌నాథ్‌తో నీ సెంటర్‌లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అడిగారు. ఎవ్వరూ లేరు బాబా అన్నాడు మెహర్‌నాథ్.
మరి షీలా సంగతేమిటి అన్నారు బాబా. కేవలం ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే ఆమెను లోపలికి అనుమతిస్తాను అన్నాడు మెహర్నాథ్. బాబా ఆశ్చర్యంగా నువ్వేం పని చేస్తున్నావు అని అడిగారు షీలాను. షీల ప్రసాదం కోసం వేరుశనగ గింజలు వేపి ఇస్తున్నాను బాబా అని చెప్పింది షీల. బాబా కొంచెం ఆ శనగ్గింజలు తిని చాలా బావున్నాయి అంటూ కొన్ని తనకు కూడా పంపించమన్నారు. రోజు సెంటర్‌ను తనే ఊడ్చి, అలికి శుభ్రం చేసి, బాబా ప్రేయర్లు, ఆరతి తాను ఎలా పాడుతాడో బాబాకు వివరించి చెప్పాడు మెహర్నాథ్. ఈరోజు నా ముందర ప్రార్థనలు, హారతి పాడు అన్నారు బాబా. రమ కూడా గొంతు కలిపింది. బాబా కూడా చేతులు జోడించి నిలబడ్డారు. మెహన్నాద్ తన వద్ద ఉన్న డబ్బుతో బాబాకు అలంకరణ సామాగ్రి తెచ్చి ఫోటోకు అలంకరించేవాడు. బాబా గోడ మీద తగిలించిన ప్రతి ఫోటోను తన చేత్తో తాకారు. బాబు మొట్టమొదట మండలిలో చేరినప్పుడు బాబుకు ఇచ్చిన ఫోటో కూడా ఉంది ఆ గోడ మీద. ఆ ఫోటోకు బాబా స్వయంగా పూలమాల అర్పించారు. బాబా స్వయంగా ఇంటి లోపలికి కూడా వచ్చి ప్రతి గది తిరిగి చూశారు. మండల్ మంచాలు కూడా తాకారు. వంట గది లోపలికి వెళ్లారు. రమ వాళ్ళ పక్క ఇంటిలో రాజ్ మరియు వినోద్ కిల్నాని కూడా తమ గదిలో చిన్న సెంటర్ లాగా పెట్టారు. బాబాను అక్కడికి రమ్మని ఆహ్వానించారు వారు. బాబా వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. కిల్నాని ఇంటిలో పెద్ద రేడియో ఉంది. బాబా దాన్ని గమనించారు. మరొక సందర్భంలో మెహ్రాజాద్‌కు రమ వెళ్ళినప్పుడు నీకు రేడియో, ఫ్రిడ్జ్ కావాలని లేదా అని అడిగారు. రమ ఇలా అంది, బాబా నువ్వే ఉన్నప్పుడు నాకన్నీ ఉన్నట్టే. నీ ఇచ్చ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాలన్నదే నా కోరిక. వేరే వారి వద్ద ఏమి ఉందో నాకు అనవసరం అంది. బాబా రమ మాటలకు చాలా సంతోషించారు. ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. బాబాను మళ్ళీ సరిగ్గా నెల రోజుల తర్వాత మే 1వ తారీఖున కలిశారు రమ కుటుంబం. పూణేలో మెహర్ బాబా సెంటర్ ప్రారంభోత్సవానికి బాబా వారిని పూణే పిలిపించారు. నాగ్పూర్ నుండి ధీరజ్‌ను కూడా పిలిపించారు. రమాకు మరియు పిల్లలకు దూబే హోటల్‌లో బస ఏర్పాటు చేయించారు బాబా. రోజు గురుప్రసాద్ వెళ్ళేవారు అందరూ. పూణే సెంటర్ ప్రారంభోత్సవానికి చాలా మందే వచ్చారు. ప్రార్థనల సమయంలో షీలా కాళ్లకు చెప్పులు ఉండడం చూసి అలోబా అలా చెప్పులు ధరించి ప్రార్థనలు చేయకూడదు అని చెప్పాడు. షీలా చెప్పులు వదిలిపెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తర్వాత చూస్తే ఆమె చెప్పులు కనపడలేదు. బాబా సెంటర్ నుండి బయటికి వచ్చారు. షీలా పరిగెత్తుకుంటూ వెళ్లి బాబా చేయి పట్టుకొని కారు దగ్గరికి వెళ్ళింది. ఆ గందరగోళంలో కూడా బాబా షీలా కాళ్లకు చెప్పులు లేవు అన్న విషయాన్ని గ్రహించి ఏం జరిగింది అని అడిగారు. వెంటనే ధీరజ్‌ను పిలిచి ఇప్పుడే షీలాకు కొత్త చెప్పులు తీసివ్వు అని చెప్పారు. కొందరు నా కోసం వస్తారు, కొందరు చెప్పులు దొంగలించడానికే వస్తారు అన్నారు బాబా. అలా బయట ఉన్న సమయంలో చెప్పులు వదలకు. సెంటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే చెప్పులు వదలాలి అన్నారు బాబా ప్రార్థనా సమయంలో. 1954వ సంవత్సరంలో బాబుకు కూడా ఇలాగే జరిగింది. బాబు బాబాతో సకోరి వెళ్ళాడు. చెప్పులు బయట వదిలి బాబు ఉపాసనీ సమాధి లోపలికి వెళ్ళాడు. ఎవరో బాబు చెప్పులు దొంగలించారు. బాబా మెహర్జీకి చెప్పి బాబు కోసం కొత్త చెప్పులు తెప్పించారు. పూణేలో బాబా ధీరజ్‌కు చెప్పి రమాను పిల్లలను పూణే అంతా తిప్పి చూపి రమ్మన్నారు. ప్రతి సాయంత్రం ధీరజ్ వాళ్ళని తీసుకెళ్ళేవాడు. 6 రోజులు వేరు వేరు ప్రదేశాలు తీసుకెళ్లి చూపించమన్నారు బాబా. సాంబాజీ మరియు పేష్వా పార్కులు మొదలైనవన్నీ చూశారు. బాబా ఏమేమి చూశారో వాకబు చేస్తూ పార్వతి కొండ కూడా చూసారా అని అడిగారు. బాబా 108 మెట్లు ఎక్కి ఆ కొండ చూడడం కంటే కూడా గురుప్రసాద్‌లో మీ దగ్గర ఉండడమే నాకిష్టం అంది షీల. హోటల్‌లో ఉన్న బాబా రోజు ఫోన్ చేసి బాబు ద్వారా భోజనం చేశారా? ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్లారు? విశ్రాంతి తీసుకున్నారా? తొందరగా నిద్రపోవాలి. సమయానికి సరిగ్గా గురుప్రసాద్ రావాలి అని మాట్లాడించేవారు. బాబా తల్లి, తండ్రి ఇద్దరి పాత్రలు పోషించి వారిని చూసుకునేవారు.
పిల్లలు దూరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత అక్కరగా ప్రవర్తిస్తారో అలా ఉండేది బాబా ప్రేమ. ఏదైనా అవసరం వస్తే బాబా డాక్టర్‌ను కూడా జాల్‌కి చెప్పి సిద్ధంగా ఉంచేవారు. దర్శన కార్యక్రమం మొదలవ్వక ముందే త్వరగా గురుప్రసాద్‌కు వచ్చేయమన్నారు బాబా. వెనుక వరండా వద్ద ఉన్న ద్వారం ద్వారా వెళ్ళబోయారు రమ మరియు పిల్లలు. ధీరజ్ అందరూ కలిసి. అక్కడ కాపలా ఉన్న బాలనాటు వీరిని లోపలికి అనుమతించలేదు. ఎరచ్ వచ్చి కల్పించుకొని గేట్ తీశాడు. తర్వాత బాబా బాలనాటును మందలిస్తూ, బయట వారిని ఎవ్వరిని లోనికి అనుమతించకూడదు అని మాత్రమే చెప్పాను. కానీ కల్చూరి కుటుంబం బయటవారు కాదు కదా! నువ్వు బయటవాడివి నువ్వే బయటవాడివి, వారు కాదు అన్నారు బాబా. బావు బాలనాటు నొచ్చుకోకుండా మధ్యలో బాబాకు ఏదో సర్ది చెప్పబోయాడు. బాబా బావును మందలిస్తూ, "నువ్వు నోరు మూసుకో. మధ్యలో కల్పించుకోకు. వాళ్ళు నీ కుటుంబం కాదు, నా కుటుంబం" అన్నారు. ఇంకొకసారి కొంతమంది ఉత్తర భారతదేశం నుండి కొందరు ప్రేమికులు పూణే వచ్చారు. వారు డూబే హోటల్ దగ్గర ఉన్న ధర్మశాలలో ఉన్నారు. షీలా మరియు మెహర్‌నాథ్ అప్పుడప్పుడు ఆ ధర్మశాలకు వెళ్లి అక్కడ వారు మాట్లాడుకుంటున్న మాటలు వినేవారు సరదాగా. బాబా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు విని నాకు చెప్పాలి. నువ్వే నా గూఢచారివి అన్నారు షీలాతో. ఒక సాయంత్రం ఒక ప్రేమికుడు బావు తనను గురుప్రసాద్ లోనికి రానీయకుండా అడ్డుకుంటున్నాడు అని ఫిర్యాదు చేశాడు. బాబాను చూడనీయకుండా అడ్డుకుంటున్నాడు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. అక్కడే ఉన్న పుకార్ బాబు అలా చేయడానికి వేరే కారణం ఉండవచ్చు. అది బాబా ఆదేశం కూడా అయి ఉండవచ్చు అని సర్ది చెప్పాడు. కానీ ఆ వ్యక్తి అంగీకరించకుండా బావుకు చాలా అహంకారం అని అన్నాడు. షీల ఈ సంభాషణ అంతా విని బాబాకు చెప్పింది. ఆ గ్రూప్ బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా ఆ వ్యక్తిని చివాట్లు పెడుతూ, నా మండలి వారు ఎంత త్యాగాలు చేస్తారో నీకేం తెలుసు? నువ్వు గనక నా దగ్గర ఉండి ఉంటే ఒక్క క్షణం కూడా ఉండగలిగేవాడివి కాదు. నా ప్రేమ చాలా వ్యత్యాసమైనది. నాతో జీవించాలంటే తమ అహాన్ని నిర్మూలించుకొని ప్రతి క్షణం అహంకార నాశనం చేసుకోవాలి. ఇష్టం లేకపోయిన పనులు కూడా చేసి తీరాలి. ప్రతి క్షణం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. నా మండలి వారు అలాగే ఉన్నారు. నేను వారిని ఎలా సతాయిస్తానో మీకు ఊహకు కూడా అందదు అన్నారు బాబా. బాబా వారి ముందే బావును పిలిపించి ఆలింగనం చేసుకున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది నీవు చేస్తున్న సేవ. నువ్వు బయటి వారి మాటలు వినిపించుకోకుండా నాకు విధేయత చూపుతున్నావు. నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నావు అని బావును మెచ్చుకున్నారు బాబా. తాను వెనకటి రోజు ధర్మశాలలో మాట్లాడిన మాటలు బాబాకు ఎలా తెలిసాయా అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. గురుప్రసాద్ బయట రోడ్డు మీద బండి మీద కీరదోసకాయలు, మొక్కజొన్న పొత్తులు అమ్మేవారు. షీల ధీరజ్‌కు చెప్పి వాటిని కొని మండలి వారికి తీసుకెళ్లి ఇచ్చేది. వారు ఎంతో సరదాగా తినేవారు. ఈ విషయం బాబాకు తెలిసి ధీరజ్ చెవి పిండారు బాబా. నా అనుమతి లేకుండా ఎందుకు మండలి వారికి ఆహారం తెచ్చావు అన్నారు. తర్వాత మండలి వారికి చెప్పి ఆ ఖర్చు తిరిగి ధీరజ్‌కు ఇప్పించేశారు బాబా. బాబా షీలాకు చెప్పి లోపలికి వెళ్లి సోడా వాటర్ తెమ్మన్నారు. బాబా కొంచెం తాగి మిగిలింది మెహర్‌నాథ్‌కు ఇచ్చి తన ముందరే కూర్చొని తాగమన్నారు. బయటికి వెళ్ళవద్దు అన్నారు. షీల మెహర్‌నాథ్ గనుక బయటికి వస్తే తాను కూడా అందులో నుండి కొంచెం తాగాలని అనుకుంది. బాబా ఆదేశంతో షీలాకు చాలా నిరాశ కలిగింది. బాబా మెహర్‌నాథ్ మరియు షీల నా ఆదేశాలను విధేయతతో పాటిస్తారు. నేను ఎవరికైనా ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు తిరిగి ఎదురు చెప్పకుండా వింటే నా పని సులభమవుతుంది. అప్పుడు నేను వారికి సహాయం చేయవచ్చు అన్నారు. మెహర్‌నాథ్ బాబా తాగిన లోటా నుండి సోడా తాగడానికి తల పైకెత్తి నోటికి ఆనించుకోకుండా తాగసాగాడు. అది బాబా ఇచ్చిన ప్రసాదం అని తలచి మెహర్‌నాథ్ అలా చేశాడు ఎంగిలి చేయకుండా. అలా తాగేటప్పుడు కొంచెం ఒలికి మెహర్‌నాథ్ షర్ట్ మీద పడింది. అలా ప్రసాదం ఒలకబోసానే అని మెహర్‌నాథ్ కంగారు పడ్డాడు. బాబా మరేం పర్వాలేదు, చింతించకు అన్నారు మెహర్‌నాథ్‌తో.
అలోబా చూస్తూ ఉండగా ఒకసారి బాబా మెహర్నాథ్ కు మళ్ళీ తాగడానికి సోడా ఇచ్చి వెనక్కి తిరిగి కూర్చోమని సైగ చేశారు. అలోబా చూస్తూ ఉంటే, నీకు కడుపు నొప్పి వస్తుంది. అతడి దృష్టి మంచిది కాదు. నీకు అరగదు అన్నారు బాబా. షీలాలాగే అలోబా కూడా మెహర్నాథ్ బయటికి వచ్చి తాగితే, తాను కూడా కొంచెం బాబా ప్రసాదాన్ని మెహర్నాథ్ వద్ద నుండి అడిగి తీసుకొని తాగొచ్చు అని ఆశపడ్డాడు. కానీ బాబా మెహర్నాథ్‌ను తన ముందరే కూర్చొని సోడా మొత్తం తాగమని చెప్పడంతో అలోబా కూడా నిరాశ చెందాడు. షీలాకు ఒకరోజు బాబా ప్రసాదం లభించింది. భోజనం చేసిన తర్వాత బాబా తాగుతూ వదిలిపెట్టిన గ్లాస్ నుండి నీరు సామాన్యంగా మెహరా తాగేది. ఆ రోజున షీలా మెహరాను తను ఆ నీరు తాగవచ్చా అని అడిగింది. మెహ్రా అంగీకరించడంతో షీలా బాబా వదిలిన నీటిని ప్రసాదంగా తాగింది. సరోజ్ క్యాంటీన్ నుండి ఆది సీనియర్ సోడా బాటిల్స్ తీసుకుని తన కారులో మెహరాజాద్‌కు తెచ్చేవాడు. గురుప్రసాద్‌లో బాబా సోడా వాటర్ తాగుతున్నప్పుడు అలోబా చూశాడు. బాబా అలోబాను తల తిప్పుకో, నువ్వు చూస్తే నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేవారు. ఒకరోజు అలా బాబాకు కడుపు నొప్పి నిజంగానే వచ్చింది. బాబా ఈ విషయం మెహరాతో చెప్పారు. మెహ్రా బాబాకు దృష్టి తగిలింది అని దానికి విరుగుడుగా ఒక పేపర్‌లో ఎండు మిరపకాయలు, ఉప్పు, సాసవ పొడి మరియు ఎవరికై ఎవరికైతే దృష్టి తగిలిందో ఆ వ్యక్తికి చెందిన వెంట్రుకలు కాలిస్తే దృష్టి నివారణ అవుతుంది. కానీ మెహ్రాకు బాబా వెంట్రుకలు కాల్చడం ఇష్టం లేదు. దానికి బదులుగా ఉప్పు దిగదీసి వేస్తే దృష్టి తగ్గుతుంది అని షీలా మెహ్రాకు ఇంకొక ఉపాయాన్ని తెలిపింది. షీలా స్వయంగా బాబాకు ఉప్పు దిగదీసింది. బాబాకు తల నుండి పాదం వరకు చేయి ఆడించి బాబాకు కడుపు నొప్పి తగ్గేలాగా చేసింది. దాంతో బాబా కడుపు నొప్పి తగ్గిపోయింది. షీలాకు స్వయంగా ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండేది కాదు. కానీ మండలి వారు బాబాతో ఉంటూ కూడా వాటిని ఎలా నమ్ముతారా అని ఆశ్చర్యం కలిగింది షీలాకు. మెహ్రా వాటిని నమ్మేది. చెడు దృష్టి తగిలితే కట్టడాలు కూడా బీట్లు వారి కూలిపోతాయి కదా బాబా అని అడిగింది మెహ్రా. బాబా మెహ్రా మాటలకు అవును అని తల ఆడించారు. షీలాకు అలా నిజంగా జరుగుతుందా అన్న అనుమానం ఉండేది. బాబా ఇలా అన్నారు, ఒక్కొక్కసారి కొందరి దృష్టి చాలా చెడుగా ఉంటుంది. అది గట్టి కట్టడాన్ని కూడా చీల్చేయగలదు. వారి సంస్కారాలు అలా చేస్తాయి అన్నారు బాబా. గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో బింద్రా హౌస్ నుండి చేపల వేపుడు వచ్చేది. మెహ్రూకు దాన్ని చూడగానే తినాలన్న కోరిక పుట్టేది. బాబా మెహ్రూతో నీకు తినాలని ఉంటే తిను, లేకుంటే మళ్ళీ దాన్ని తినడం కోసం నువ్వు జన్మ తీసుకోవాలి అంటూ అందరికీ వడ్డించారు. ఇంకొకసారి కొంచెంగా పార్సీ వంటకం దన్సక్ బాబా కోసం పంపించారు. బాబా రుచి చూసి బాగా చేశారు అంటూ నాజా ఇందులో ఏదో వేయడం మర్చిపోయింది అన్నారు. మెహ్రా తాను కూడా కొంచెం రుచి చూసి నాజా ఏమి మర్చిపోయిందో కనిపెట్టలేకపోయింది. మణి తనకు బాబా అనుమతి ఇస్తే తాను కనిపెడతాను అంది. బాబా ఒప్పుకోలేదు. బాబా హాస్యంగా తలా ఒక్కొక్క స్పూన్ మీకందరికీ ఇస్తూ పోతే నాకేమీ మిగలదు. నేనెవ్వరికి ఇవ్వను, అంతా నాకే అన్నారు బాబా. మీకు నేను తిన్నాక ఎముకలు ఇస్తాను, నములుదురు గాని అన్నారు బాబా నవ్వుతూ. తర్వాత బాబా అందరికీ తలా కొంచెం ఇచ్చి, ఇందులో ఏం తక్కువైందో మీరు చెప్పకపోతే మీరు తిన్నది మీకు జీర్ణం కాదు అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు కనిపెట్టారు. కొందరు ఉల్లిపాయలు తక్కువ అన్నారు. ఒకరు వెల్లుల్లి, మిరియాలు తగినంత లేవు అన్నారు. షీలా మాత్రం తినలేదు. ఎందుకంటే ఆమె మాంసం తినేది కాదు. బాబా కొంచెం రుచి చూడమని చెప్పినా కూడా షీలా తినలేదు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మిగిలింది మళ్ళీ రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి అందరికీ జై. వచ్చేస్తున్నాయని